ఇసుక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు ఓ కీలక కేసులో తీర్పు వెలువరించడంతో పాటు పలు కీలక పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో నేడు తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు. కాగా సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు తేలిపోయింది. తన కేసు కొట్టివేయాలని ఎమ్మెల్యే ఆదిమూలంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలు అయిన వరలక్ష్మి కూడా ఇంప్లీడ్ అయి తాము రాజీకి వచ్చామని, కేసు అవసరం లేదని చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఈ కేసులో ఈ రోజు తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధీర్, చెప్పండి. ఇటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు ఓ కీలక కేసులో అయితే తీర్పు వెలువరించడంతో పాటు ఇటు పలు కీలక పిటిషన్లపై కూడా విచారణ చేపట్టనుంది. అయితే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో నేడు తీర్పు ఇవ్వనుంది అని తెలుస్తోంది ఏపీ హైకోర్టు. కాగా సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు తేలిపోయింది అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఏంటి డీటెయిల్స్? ఇప్పటికే ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట ఎమ్మెల్యేగా ఒక మహిళా పనులు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేగా చెప్పుకోవచ్చు. సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిమూలము గతంలో ఓ మహిళను లైంగికంగా వేధించాడని ప్రైవేట్ హోటల్ తిరుపతికి పిలిపించి మరి వేధింపులకు గురి చేశాడని ఒక పెన్ కెమెరాలో రికార్డ్ చేసి అవన్నీ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం, అలాగే దీనిపైన ప్రభుత్వం సీరియస్ అయ్యి పార్టీ నుంచి కూడా ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి దాఖలు అయితే ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ దీనిపైన విచారణ కొనసాగించి ఏదైతే వీళ్ళు ఫేమస్ హోటల్ అన్నారో ఆ యొక్క రూమ్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజీలు ఇవన్నీ తీసుకుని ఆమె ఇచ్చినటువంటి ఈ యొక్క పెన్ కెమెరాలో రికార్డ్ చేసినటువంటి ఫుటేజ్ మొత్తం కూడా కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క లైంగిక కేసు ఎదుర్కొంటున్నటువంటి హైకోర్టులో దీనిపైన క్రితం వాయిదా కూడా వేయడం జరిగింది. 4 రోజుల క్రితం ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి మహిళ ఉంటుందో ఈ పిటిషన్ కూడా రిటర్న్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తన పరువు నష్టం సంబంధించి పూర్తిగా స్టేట్ మొత్తం ఒక లైంగిక కేసులో వేధింపులు చేశాడనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నానని ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీనిపైన ప్రస్తుతానికి హైకోర్టులో ఈ రోజు వాయిదా జరగడం జరుగుతుంది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా ఈ యొక్క లైంగిక కేసు ఎదుర్కొంటున్నటువంటి లేడీకి అటు మెడికల్ టెస్ట్ కూడా చేయించడం జరిగింది. దాని రిపోర్ట్స్ కూడా త్వరలో వెలువడినటువంటి నేపథ్యంలో ఆమె యొక్క కేసుకు సంబంధించినటువంటి విత్డ్రా చేసుకుందని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుధీర్.